శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మన శివరాత్రి రోజున ఎలా పూజ చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒకసారి అయితే చూసేయండి. ఏళ్లలో ఒక్కసారి వచ్చే పవిత్రమైన రోజు ఈ మహాశివరాత్రి. ఈరోజు శివుడిని భక్తితో ప్రార్థిస్తే అసాధ్యం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కానీ చాలామందికి సరైన విధంగా పూజ ఎలా చేయాలో తెలీదు. అందుకే ఈ వీడియోలో అయితే మహాశివరాత్రి రోజున మనం తప్పక చేయవలసిన ఒక 7 ముఖ్యమైన పనులను అయితే మనం తెలుసుకుందాం. అంతా కూడా ఈ మహిమ, శివరాత్రి యొక్క మహిమ అనమాట. అలాగే శివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని కథలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం, జాగరణ, అభిషేకం చేస్తే పాపాలు క్షమించబడతాయని మన యొక్క విశ్వాసం. శివుడు చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. భక్తి ఉంటే చాలు. మనందరికీ కూడా శివుడి మీద చాలా అంటే చాలా భక్తి ఉండాలన్నమాట. భక్తితో ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున చేయవలసిన ఆ 7 పనులు ఏంటో మనం అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ మనందరం కూడా చేయవలసింది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేచాలి. ఉదయం సూర్యోదయం ముందు లేచి శుభ్రంగా స్నానం చేయాలి. ఇది మన పవిత్రతకు సంకేతం. ఫస్ట్ వన్ అయితే అదండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఉపవాసం చేయలేకపోతే పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చు. అలాగే ఉపవాసం మనసును నియంత్రిస్తుంది. మూడవది వచ్చేసి శివలింగం అభిషేకం. పాలు, నీరు, తేనె, బెల్లం నీరు, గంగాజలంతో అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ మంత్రం జపించాలి. అలాగే ఇంకా నాలుగోది వచ్చేసి ఏంటంటే బిల్వదళం సమర్పణ. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వదళం చాలా ఇష్టం. 3 ఆకులు కలిసిన బిల్వదళం సమర్పించాలి. అలాగే ఐదోది వచ్చేసి రాత్రి జాగరణ. శివరాత్రి రాత్రి నిద్రపోకుండా భక్తి పాటలు అలాగే శివనామస్మరణ చేయాలి. ఇది అత్యంత పుణ్యకరం. ఆరోది వచ్చేసి దానం. బియ్యం, వస్త్రాలు, పాలు అవసరమైన వారికి దానం చేయాలి. ఏడవది వచ్చేసి కోరికను భక్తితో చెప్పాలి. శివుడు బోలాశంకరుడు. నిజమైన మనసుతో చెప్పిన కోరికను వెంటనే ఆలకిస్తాడనమాట. ఇవన్నీ కూడా 7 పనులైతే ఇవైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చేయకూడని పనులేంటో కూడా అవి కూడా మనమైతే ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకుందాం. మాంసాహారం తినకూడదు. అలాగే కోపం కూడా ఉండకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ కూడా మనం శివరాత్రి పవిత్రతను కాపాడాలన్నమాట. ఇవన్నీ ఏమీ చేయకూడదు అనమాట. అలాగే మహాశివరాత్రి రోజు శివుడిని భక్తితో ప్రార్థిస్తే జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. ఈ శివరాత్రి మీ అందరి కోరికలు నెరవేరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి దైవస్ఫూర్తి వీడియోల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హరహర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.